కావ్య గట్టిగా అంటూ ఉంటుంది. అతను రామ్ కాదు, మా ఆయన రాజ్, ఆయన మా ఆయన అని చెప్పి గట్టిగా అరుస్తుంది. దాంతో అక్కడ ఉన్న రామ్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఇక కావ్య అయితే ఆయన మా ఆయనే అని చెప్పి గట్టిగా అంటుంది. దాంతో అక్కడ ఉన్న యామిని అలాగే రాజు అయితే అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న రుద్రాణి ఇలా అంటూ ఉంటుంది. మీ ఆయన అయితే మరి మీ ఆయన నీతో పాటు ఎందుకు రావటం లేదు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది వినగానే కావ్య ఇలా అంటూ ఉంటుంది. అతను మా ఆయనే, కానీ అతనికి గతం మర్చిపోయారు, అతను గతం మర్చిపోయి ఇప్పుడు ఆ అమ్మాయితో కలిసి ఉంటున్నారని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న రుద్రాణి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక ఆ మాట వినగానే అపర్ణ, సుభాష్ వీళ్ళందరూ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతారు. ఇక రాజు అయితే ఎటు వెళ్ళాలో ఏం చేయాలో తెలియక తనకైతే తల తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇక అక్కడ ఉన్న యామిని అయితే బావా రా బావా, ఇక్కడ ఉంటే వీళ్ళు ఏవేవో మాట్లాడుతున్నారు, ఎక్కడికో తీసుకువెళ్తున్నారు, రా బావా మనం ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోదామని చెప్పి యామిని రాజుని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దాంతో అక్కడ ఉన్న అపర్ణ అయితే ఆగవే ఆగు, ఇప్పుడు నా కొడుక్కి గతం గుర్తుకు వచ్చేంత వరకు ఎవరైనా సరే ఎక్కడి నుండి కదిలితే మర్యాదగా ఉండదు అని చెప్పి అపర్ణ అయితే రాజుకి గతం గుర్తుకు వచ్చేలా చేస్తూ ఉంటుంది. అయినా సరే రాజుకి ఏం మాట్లాడాలో ఏం చేయాలో తెలియక తనైతే సతమతం అవుతూ ఉంటాడు. ఇలా వాళ్ళ మధ్యలో రాజు అయితే ఇరుక్కుంటాడు. ఇక రాజుకి ఒక్కసారిగా కళ్ళు తిరిగినట్లుగా అనిపించి తనైతే అక్కడే అలా స్పృహ కోల్పోయి పడిపోతాడు. అది చూసి అపర్ణ, కావ్య వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక రాజు అయితే తల తిరిగి తనైతే అక్కడ అలా పడిపోతాడు. అది చూసి అపర్ణ, కావ్య అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.